తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ యొక్క బడ్జెట్ లో మరి మినిస్టర్ గారి యొక్క ఉప ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో ఎక్కడ కూడా మెట్రో రైలుని వేగవంతంగా విస్తరణ చేయడానికి ఒక కాల వ్యవధిలో పూర్తి చేయడానికి ఇలాంటి నిర్దిష్టమైన ప్రకటన తనకు బడ్జెట్ ప్రసంగంలో లేదని చెప్పి స్పష్టంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ రకంగా అదేవిధంగా ఫ్యూచర్ సిటీ ఇక్కడ ఉన్న నగరాన్ని విస్మరించి లేని నగరాన్ని సృష్టించే ప్రయత్నంలో ఇక్కడంతా కూడా హైదరాబాద్ నగరం, గ్రేటర్ హైదరాబాద్ నగరం అంతా కూడా అయోమయం సృష్టించే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇక్కడ జరగాల్సిన పనులన్నీ కూడా తీసుకుపోయి అక్కడ చేస్తూ ఉంటారు. మెట్రో ట్రైన్ అక్కడ తీసుకెళ్తా అంటాడు. ఇక్కడ నార్త్ సిటీకి చాలా అవసరం ఉందని చెప్పినప్పుడు అంతా కూడా ప్రజలు డిమాండ్ చేస్తే ప్రకటించారు, కానీ ఆ దిశగా అడుగులు వేసే విధంగా ఎక్కడో కనపట్లేదు. అంతేకాకుండా మరి ఉన్న రేపు రాబోయే ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా స్పోర్ట్స్ స్టేడియం కానివ్వండి, ఏఐసిటీ కానివ్వండి, ఇతరాతర అన్ని వసతులు కూడా తీసుకుపోయి ఫోర్త్ సిటీలో పెడతానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఫోర్త్ సిటీలో ఏం లేదు, అంతా అడివే ఉంది. దాదాపు సంవత్సరం కావస్తూ ఉంది. ఫోర్త్ సిటీ పేరు మీద భూదందాలు చేస్తున్నారు తప్ప, ఇన్సైడ్ ట్రేడింగ్ జరుగుతుంది తప్ప నిజంగా నిర్దిష్టమైన ప్రణాళిక లేకుండా ఇక ఉన్న నగరాన్ని విస్మరించి లేని ఫోర్త్ సిటీని మరి చేయడానికి ప్రకటించి అక్కడ అన్నీ తీసుకొస్తున్నాం. అక్కడనే నేను ఫార్మా సిటీ తీసుకొస్తాను, అక్కడనే ఐఏ సిటీ తీసుకొస్తాను, అక్కడనే స్పోర్ట్స్ సిటీ తీసుకొస్తాను, అక్కడనే స్కిల్ ఇండియా యూనివర్సిటీ తీసుకొస్తాను. ఈ రకంగా ప్రచార ఆర్భాటాలకు పోయి ప్రచారం చేసుకుంటూ అక్కడంతా ఒకటి ఇన్సైడ్ ట్రేడింగ్ అంటే లావాదేవీలు, భూదందాలు జరుగుతాయని తప్ప ఈ హైదరాబాద్ నగరానికి మరి ఒరిగింది ఏమి లేదు, తీసుకొచ్చేది ఏమి లేదు. ప్రకటించింది చేయడానికి చాలా వ్యత్యాసం ఉందని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ఈ రకంగా వారు చెప్పేదంతా కూడా మరి అవాస్తవాలతో కూడినటువంటి మాటలు చెబుతూ వస్తున్నారు. నిన్న బడ్జెట్ ప్రసంగంలో కూడా స్పష్టంగా తేటతెల్లమైపోయినది. మరి ఒక మాటలో చెప్పాలంటే మరి వారు హౌసింగ్ గురించి కూడా తమ యొక్క ప్రకటనలో చాలా తప్పుడు మాటలు, మరి అబద్ధాలతో కూడినటువంటి మాటలు చెప్పినారు. 29వ పారాగ్రాఫ్లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ ఏమంటారంటే, గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తామని ఆశ రేకెత్తించి చివరకు నిరాశ నిస్పృహలనే మిగిల్చారని చెప్పి అబద్ధం చెప్పి తప్పదోవ పెట్టించే ప్రయత్నం చేశారు. గ్రేటర్ హైదరాబాదులో కేవలం గ్రేటర్ హైదరాబాదులోనే 1,00,000 ఇండ్లు కేసీఆర్ గారు ప్రకటించి దాదాపు 90,000 ఇండ్లు పూర్తి చేసి 70,000 ఇండ్లని ఇప్పటికే అందరికి హ్యాండ్ ఓవర్ చేసి ఇంట్లో నివాసం ఇంటున్న సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను. వారు మాత్రం గత బడ్జెట్లో మరి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి గత సంవత్సరం కూడా 22,500 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు కాలేదు, సందర్భం లేదని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ రకంగా తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు ఉప ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ ఈ సందర్భంగా మనవి చేస్తాను. అంతేకాకుండా వారు ఎంత ఘోరమైనటువంటి గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ కానివ్వండి, హెచ్ఎండబ్ల్యూఎస్, ఈ రెండు కూడా ప్రధానమైనటువంటి జలమండలి కానివ్వండి, హైదరాబాద్ జలమండలి సంస్థ కానివ్వండి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కానివ్వండి, గత సంవత్సరం కేటాయించినటువంటి నిధులనే కేటాయిస్తూ మళ్ళీ అదే తప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారు ఇచ్చిన డబ్బులంతా కూడా జీతభత్యాలకి కట్టే బ్యాంక్ ఇంట్రెస్ట్లకి లోన్లకి పోతే తప్ప అదనంగా వారిచ్చే నిధులు ఏం కనపట్లేదు. ఇంత ఘోరమైన పరిస్థితి ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉందంటే గడిచిన సంవత్సరం కాలం పాటు దాదాపు 40% వీధి లైట్లు కూడా ఈరోజు హైదరాబాద్ నగరంలో వెలగట్లేదు. అంతేకాదు వీధి లైట్ల నిర్వహణ కూడా ఈ యొక్క ప్రభుత్వానికి చేతగా అవుతలేదంటే ఎంత అసమర్థ ప్రభుత్వమో ఈరోజు రాష్ట్రంలో ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ నగరంలో కేసీఆర్ గారు ఆ రోజు అత్యంత పకడ్బందీగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండాలని చెప్పి 10 లక్షల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఒక నిర్దిష్టమైన సంకల్పంతో ముందుకు వస్తే దాదాపు మేము సీసీటీవీ కెమెరాలు ఇన్స్టాలేషన్ చేసిన వాటిని మెయింటెనెన్స్ చేయలేని పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం ఉన్నది, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నది. సీసీటీవీ కెమెరాలు పని చేయట్లేదు అని దాదాపు పోలీసు డిపార్ట్మెంట్ నుంచి ఎన్ని వినతులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, వాళ్ళు ఎంత మొత్తుకున్నా ఈ ప్రభుత్వం కానివ్వండి, ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ కానీ పట్టించుకునేటువంటి పాపన పోలేదని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. గతంలో ఇదే హైదరాబాద్ నగరానికి మా నాయకత్వంలో కేటీఆర్ గారు గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇదే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి